స్పెషల్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరూ కూడా జిల్లాధికారులందరూ ఆయా మండలాలను ఆయా గ్రామాలను పరిగణించండి, మీటింగ్స్ పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లతో రేపు కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్ తీసుకెళ్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో గౌరవ మండల స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడికి ప్రధానంగా ఇక్కడ 2-3 ఇష్యూస్ డిస్కస్ చేయబోయే ముందు ముఖ్యంగా ఫస్ట్ అగ్రికల్చర్కి సంబంధించి ఈ ప్రజెంట్ రైతులకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఈ యూరియా ఎరువు అనేది కొరత ఉంది అని చెప్పేసి అటువంటివి కొంతమంది కావాలని క్రియేట్ చేస్తున్నారు. బట్ అలాంటి ఇబ్బంది ఏమీ లేదు అని ప్రజలకు మనం ధైర్యం చెప్పాల్సిన అవసరం, ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్న వాస్తవ సమాచారాన్ని వారికి చెప్పడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అగ్రికల్చర్కి సంబంధించిన ఇష్యూ మన ఏవో గారు వారికి ఇమ్మీడియట్గా దీనికి గారికి ఏవో గారు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే యూరియా కొంత ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు. దాంట్లో ఉన్న నిజాలు ఏంటి అనేది చెప్పడం కోసమే ఈ యూరియా అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి గ్రామ స్థాయిలో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యూరియా అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది మేము నిర్వహిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అందరూ అనుకుంటారు యూరియా అవుట్రీచ్ ప్రోగ్రామ్ అంటే యూరియా కొరత ఉంది కాబట్టి యూరియా లేదు, యూరియా ఉంది, అందరి దగ్గర ప్రాబ్లం లేదు అని చెప్పడానికి మేము ఈ ప్రోగ్రామ్ పెట్టామనుకుంటున్నారు. కాదండి, యూరియా అవుట్రీచ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే యూరియా వాడకం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్కువైంది. యాక్చువల్గా మనకి లాస్ట్ ఖరీఫ్లో చూసుకున్నట్లయితే మన రాష్ట్రానికి ఇచ్చిన యూరియా కంటే కూడా ఇప్పటికి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే టయానికి యూరియా అనేది ఎక్కువ యూజ్ చేశారు రైతులు. ఎందుకు యూజ్ చేశారు అంటే ఇదే అపోహలు, పక్కన రాష్ట్రంలో యూరియా లేదు, మన దగ్గర కూడా యూరియా కొరత వస్తుంది కాబట్టి ముందుగానే తీసి పెట్టుకున్నాం అనే ఉద్దేశంతో అవసరం లేకున్నా కూడా యూరియా నిల్వలు అనేది పెట్టుకుంటున్నారు. యాక్చువల్గా మన దగ్గర మన మండలంలో చూసినట్లయితే యూరియాకి అంత పెద్ద డిమాండ్ ఏం లేదు. యూరియా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కడైతే నీటి వసతి ఉండి ఎక్కువగా వరి పండించే ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అవి వేస్తారు. మనకి మొత్తం కూడా మెట్ట సాగు ప్రాంతం మనది, వర్షాకాలంతో పండించే పంటలు కాబట్టి మన దగ్గర ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు అనేది ఇస్తారు. అట్లానే యూరియా చాలా తక్కువ. కాకపోతే ఈ సంవత్సరం మన దగ్గర మొక్కజొన్న పంట కూడా కొంచెం వేస్తున్నారు. సీడ్ ప్రొడక్షన్ ఏరియా పెరుగుతుంది కాబట్టి మొక్కజొన్న, అదేవిధంగా పొగాకు కూడా రైతులు వేయడానికి సుముఖత చూపిస్తున్నారు కాబట్టి కొంచెం యూరియాకి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన మండలంలో ఉన్న 20 రైతు సేవా కేంద్రాలలో అన్నీ కూడా మేము యూరియా నిల్వలు అనేవి పెట్టడం జరిగింది. దాంతోపాటు నానో యూరియా అనే బాటిల్స్ కూడా మేము తెప్పించాము. గవర్నమెంట్ ఒక 70% అంటే మనకి ఇచ్చే యూరియా అలాట్మెంట్లో 70% రైతు సేవా కేంద్రాలు సొసైటీలకు ఇస్తున్నారు. మిగతా 30% ఎవరైతే ప్రైవేట్ డీలర్స్ ఉన్నారో ఆ ప్రైవేట్ డీలర్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా ప్రైవేట్ డీలర్స్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళకి రావడమే ట్రాన్స్పోర్ట్తో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ అనేది యూరియా విషయంలో అమ్మడం అనేది జరుగుతుంది. కాబట్టి మేము ఎక్కడా కూడా ప్రైవేట్ డీలర్ షాప్స్లో యూరియా నిల్వలు అనేవి ఉంచడం లేదు. మన మండలం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ప్రైవేట్ డీలర్స్ దగ్గర యూరియా నిల్వలు లేవు. మన రైతు సేవా కేంద్రంలోనే దాదాపు 100 మెట్రిక్ టన్స్ దాకా ఉంది. అది రైతులు కావాల్సిన రైతులు అవసరానికి అనుగుణంగా, అంటే ఏదో కొరత వస్తుంది అనే ఆలోచన లేకుండా అవసరం ఉన్నప్పుడు తీసుకొని యాక్చువల్గా ఒక ఎకరానికి ఒక సీజన్లో మనకు ఇప్పుడు మొక్కజొన్న తీసుకుంటే ఒక ఎకరానికి ఒక సీజన్లో వచ్చేసి ఒక బస్తా సరిపోతుంది. అంటే మనకి యూరియా బస్తా 45 కేజీలు ఉంటుంది. దాంట్లో మనకి 46% నత్రజని కంటెంట్ ఉంటుంది. అది మనకు ఒక బస్తా సరిపోతుంది. కానీ రైతులు కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటారు, సో అది అవసరం లేదు. ఇంకోటి మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే రైతులు ఎక్కువ యూరియా ఎందుకు వాడుతున్నారు అని అంటే దాని రేటు తక్కువ. మనకి 266 రూపాయలు ఎంఆర్పి. అదే డిఏపి కాంప్లెక్స్ చూసుకుంటే 1000 పైన ఉన్నాయి. కానీ మనకు తెలియని ఇంకొక విషయం చాలా మందికి ఏంటంటే యూరియా పైన సబ్సిడీ అనేది గవర్నమెంట్ కంపెనీస్ తీసుకుంది. దాదాపు 1900, ఒక బస్తాకి 1900 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ అనేది కంపెనీస్ తీసుకుంది. కానీ రైతుకి కట్టాల్సింది ఎంత అంటే సబ్సిడీ పోను నాన్ సబ్సిడీ ఎంతైతే ఉంటుందో 266 రూపాయలు, అది మాత్రమే ఇస్తున్నాం. మన మండలంలో దాదాపు 30,000 ఎకరాలు సాగు చేస్తున్నారు అని అనుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎకరానికి 2 బస్తాలు యూజ్ చేస్తారు అని మనం లెక్క కట్టుకుంటే ఒక సీజన్లో దాదాపు 6 కోట్ల రూపాయలు మన మండలం ఒక్కదాని నుంచే కంపెనీస్కి యూరియా, ఓన్లీ యూరియా గురించి చెప్తున్నాము. ఆ యూరియా మీద గవర్నమెంట్ అనేది కంపెనీస్కి ఇస్తుంది 6 కోట్ల రూపాయలు.
ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. కానీ గ్రీనిష్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా మనకు వచ్చే చీడపీడలు కూడా ఎక్కువ ఉంటాయి. చీడపీడలు ఎక్కువ అవుతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనము పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాం. పెస్టిసైడ్స్ ఈ రోజులో చూసుకున్నట్లయితే ఒక్కొక్క మాలిక్యూల్ కూడా చాలా రేట్లు ఉంటున్నాయి. చిన్న చిన్న కెమికల్స్కి ఏ పురుగులు కూడా చావట్లేదు. ముఖ్యంగా ఈ మిరపలు చూసుకున్నట్లయితే తామర పురుగులు, నల్ల తామర పురుగులు ఎక్కువగా వస్తున్నాయి. మనకు ఆ తామర పురుగులు మనం ఎంత హెవీ మాలిక్యూల్స్ కొట్టినా కూడా, సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనే మందులు ఎంత స్ప్రే చేసినా కూడా అవి మనకు కంట్రోల్ కావట్లేదు. ఒక్కొక్క మాలిక్యూల్ దాదాపు 3,000, 4,000 ఇలా ఉంటుంది. మనము మిరప సీజన్ అయిపోయడానికి దాదాపు మనము ఒక్కొక్కళ్ళు కూడా లక్షల్లో పెట్టుబడి వెచ్చించాల్సి వస్తుంది. ఇదంతా చేసుకున్న తర్వాత కూడా మనకి ఏమన్నా సరైన దిగుబడి వస్తుందా అని అంటే అది కూడా లేదు. తీసుకునే దిగుబడి తక్కువే ఉంటుంది. అదేవిధంగా మనం దిగుబడి తీసుకున్నాక దాని రేటు కూడా పోయిన సంవత్సరాలు చూసినట్లయితే మన మండలంలో దాదాపు 25,000 ఎకరాలలో 15,000 ఎకరాలు మిరప పంటనే సాగు చేశారు. చాలా బాగా సాగు చేశారు. కానీ అంతకు ముందు ఉన్న సంవత్సరం రేట్ తీసుకొని మనం పోయిన సంవత్సరం వేయడం వల్ల చాలా వరకు రేట్ తగ్గిపోయింది. ఇప్పటికి కూడా చాలా మంది ఏసీ గోడౌన్స్ లో మిరప నిల్వలు పెట్టుకొని ఉన్నారనమాట, రేట్ వస్తుంది అని. ఆ ఉద్దేశంతో ఇప్పుడు కూడా రైతులు మిరప వేయడానికి చాలా ఆలోచిస్తున్నారు. వేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. వేయొచ్చు, ఏ పంటలైనా మనం సాగు చేయొచ్చు. కాకపోతే పంటలు సాగు చేసే దాంట్లో కొంచెం మనం మెళకువలు పాటించుకోవాలి. మెళకువలు అని అంటే యాక్చువల్గా రైతుకు తెలిసినంత ఏ శాస్త్రవేత్తకు కూడా తెలియదు. నిజంగా రైతు పొలంలో చేస్తుంటాడు కాబట్టి ఆ రైతే నిజమైన శాస్త్రవేత్త. అక్కడ శాస్త్రవేత్తలు ఏదో పరిశోధనలు చేస్తున్నారు, లేదు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదో ఉన్నాము అని అంటే మేము గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే రాయితీలు కానీ టెక్నాలజీని మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ రైతు నిజంగా పొలంలో పనిచేసే రైతుకు ఏ పంటకు వేయాలి, ఏ పంటకు ఏ టైంలో ఏ మందు వాడాలి అనేది చక్కగా వాడికి అవగాహన ఉంటుంది. కాకపోతే రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని అంటే పెట్టుబడి విషయంలోనే ఇబ్బంది పడుతున్నాడు, పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు. సో అలాంటివి కాకుండా కొంచెం మనం మెళకువలు పాటించి ఈ ప్రకృతి వ్యవసాయం మనం చేసుకుంటూ ఉన్నట్లయితే మనం చాలా వరకు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఫోకస్ ఉంటుంది. మన గౌరవ సీఎం గారు కూడా మన దర్శి వచ్చినప్పుడు వీరాయపాలెం ఈ విషయం బాగా స్ట్రెస్ చేస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అంటే పెద్ద కష్టమే కాదని జనాలు రైతులందరూ ఏమనుకుంటారంటే అది చాలా కష్టంతో కూడుకున్నది అని అనుకుంటారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఏం లేదు, మనం సహజ సిద్ధంగా ఏవైతే మనకు దొరుకుతున్నాయో దాంట్లో మనం వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు పశువుల పేడ ఆల్మోస్ట్ అందరు రైతులు వేస్తూ ఉంటారు. పశువుల పేడ సమ్మర్ సీజన్లో పశువుల పేడ వేస్తారు. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ నుంచి ట్రైకోడెర్మావిరిడి అని ఒక శిలీంద్ర నాశనం తీసుకుంటాం, అది వేస్తూ ఉంటారు. అదేవిధంగా గొర్రెలు తిప్పుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం. కొన్ని గ్రామాలలో ఈ పులిసిన మజ్జిగ, ద్రవ జీవామృతం, ఘన జీవామృతం అంటే ఆవుతో వచ్చే వ్యర్థ పదార్థాలతో మీరు చేసుకుంటున్నారు, చాలా చక్కగా చేసుకుంటున్నారు. మన దగ్గర వీరభద్రాపురం అనే గ్రామం ఉంది. ఎవరైనా వీరభద్రాపురం వాడుతున్నారా? వీరభద్రాపురంలో మేము పొలం పిలుస్తుంది వెళ్ళామండి. వెళ్తే ఒక రైతు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అతను పత్తి పంట వేశాడు, దాదాపు ఇంత ఎక్కువ ఉంది. పత్తి ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఆకుల కింద ఒక పక్షి కూడు పెట్టింది. ఆ కూడులో చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయి 4. యాక్చువల్గా మనం ఎక్కడైతే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తామో, ఫర్టిలైజర్ యూజ్ చేస్తామో అక్కడెక్కడ నేను గమనించింది, నాకు అక్కడ కనిపించింది. ఎందుకు అనంటే ఆ పొలంలో ఆ ప్లేస్ తనకి సేఫ్గా అనిపించింది అనమాట. ఈ ప్రపంచంలో మనతో పాటు అన్నిటికీ బతికే హక్కు ఉంది ఏ జీవరాశికైనా. దానికి అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి చక్కగా గుడ్లు పెట్టుకొని ఉంది. అది చూస్తే అనిపించింది అది అర్థమవుతుంది అనమాట. అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ అక్కడ లేవు కాబట్టి ఆ పక్షి కానీ ఇంకొక చరాచర జీవులు ఏవైనా సరే అక్కడ బతకడానికి మంచిగా కనిపిస్తుంది. అలాగని అక్కడ ఏమన్నా మనకి ఈల్డ్ తక్కువ వచ్చిందా అంటే లేదు, మొక్క చాలా హెల్తీగా ఉంది. దాదాపు 15 క్వింటాల దాకా అతను తీసుకున్నానని చెప్పాడు. రైతు అనుభవంతోనే చెప్పారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులైనా సరే మేము తీసుకుని చూపిస్తాము. ఆ తర్వాత ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే యూరియా అండి. యూరియా ఎక్కడా కొరత లేదు. యూరియాకి ప్రత్యామ్నాయంగా అదే దాంట్లో మనకు నానో యూరియానే వచ్చింది. నానో యూరియా రైతులు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఇది నానో యూరియా ఎవరైనా స్ప్రే చేస్తారా? ఇందాక వెంకటరెడ్డి అని గారు చెప్పారు దాదాపు 30 బాటిల్స్ దాకా నేను యూజ్ చేస్తాను అని, చాలా బాగుందని చెప్పారు. ఇదేం లేదండి, మీరు మనం స్ప్రే చేస్తాం కదా తైవాన్ స్ప్రేయర్లో 20 అంటే మనకు 200 అంటే 200 లీటర్లు మీరు ఒక ఎకరానికి యూజ్ చేస్తారు స్ప్రే ఫ్లూయిడ్. దాంట్లో ఇది ఒక 1/2 లీటర్ బాటిల్ మీరు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. మీకు ఎలాగైతే యూరియా బస్తా ఎలా ఎఫెక్టివ్గా ఉంటుందో ఈ నానో యూరియా కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ పురుగు మందుతోనైనా సరే కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ యూరియా బస్తా అనుకోండి మీరు మోసుకొని వెళ్ళాలి రైతులు.
ఆ యూరియా ఇది మోసుకొని ఏముంది జస్ట్ చిన్న బాటిల్ మనం హ్యాండీగా కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది కూడా మనం రైతు సేవా కేంద్రాల నుంచి ఇస్తున్నాము. ఇది మామూలు షాపులలో కూడా ఉంది. యూరియా కాకుండా ఈ నానో యూరియా కూడా మీకు షాపులలో కూడా దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా ద్వారా రకరకాల వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి గవర్నమెంట్ కొంత అన్పాపులర్ చేయాలి. యూరియా కొరత వచ్చింది, రైతులు పోయి ముందే కొనుక్కొని తీసి పెట్టుకోండి అన్న అంశం అనేది ఒకటి ప్రచారంలో వచ్చి అది ఈ ప్రభుత్వం దాన్ని సప్లై చేయట్లేదు అది ఇదని మాట్లాడుతున్నాం. బట్ అదంతా కరెక్ట్ కాదు. యాక్చువల్గా యూరియా అనేది మన స్టేట్కు 100 బస్తాలు వచ్చిందంటే ఆ 100 బస్తాల్లో 70 బస్తాలు ప్రభుత్వం ద్వారానే సప్లై అయ్యారు. ఇందాక మన ఏ వాళ్ళ చెప్పినట్లయితే ఆ మిగతా 30 కూడా మన ఎర్రగొండపాలలో మన వైపు నుంచే వస్తుంది. సో మన రైతు భరోసా కేంద్రాల నుంచి కానీ సొసైటీస్ ద్వారా కానీ వాటిని మనం రైతులకు అందిస్తుంది. సో కాబట్టి అలాంటి ఏమీ లేదు. అంటే రైతులు మామూలుగా వారు వ్యవసాయ కార్యకలాపాల్లో భాగంగా వాళ్ళ అవసరాలు రీత్యా కొనుక్కొని పోతూ ఉంటే ఏమి ఇబ్బంది లేదు. స్టాక్ ఉన్న స్టాక్ పోతూ ఉంటుంది, కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా కొరత ఉంది అంటే అందరూ కూడా మాకు అవసరం తెచ్చి పెట్టుకోవడం ద్వారా వస్తే అక్కడ కొరత నిజంగానే ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు వాస్తవ పరిస్థితులు ఏంటి, నిజంగానే యూరియా ప్రజలకు దొరకడం కదా లేదా దొరుకుతున్నా కూడా రైతు ప్రచారం చేస్తున్నారా, సో డిమాండ్ అనుకోండి, యాజ్ ఆన్ డేట్ మన దగ్గర స్టాక్ అనుకోండి, ఇంకా ఫ్యూచర్ రిక్వైర్మెంట్ అనుకోండి అనేది రైతుల ప్రతినిధులతో కూడా మాట్లాడి టోటల్ ఫీడ్బ్యాక్ ఇవ్వమని అందరు మండలాల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ని ఇవాళ పూర్తిగా ప్రతి మండలంలో ఉండి సాయంత్రం కల్లా రిపోర్ట్ ఇవ్వమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. ఆదేశాల మేరకు వాళ్ళ మీటింగ్. అయితే దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే రైతులకు ఇక్కడ వచ్చిన రైతు ప్రజలందరూ మనం చెప్పాము. కానీ యాజ్ ఏ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, యాజ్ ఏ పంచాయత్ సెక్రటరీస్ మీరు విలేజ్లో కూడా మీ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది రైతులతో. ఏదైతే ఎంఏఓ గారు చెప్పారో ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే రైతు కరెక్ట్గా చేస్తారు. మేడం మీరు నానో యూరియా కాస్ట్ చెప్పలేదు. ఆల్మోస్ట్ యూరియా బ్యాగ్ కాస్ట్ సేమ్ క్వాంటిటీ అది ఇచ్చేస్తుంది. అదైనా వాడచ్చు. ఈ అవేర్నెస్ అనేది మీరు రైతులు కల్పించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా ఈజీ. మన పురుగు మందుతో పాటు కొట్టినా లేదా స్ప్రేతో కొట్టినా ఈజీ అయిపోయింది. ఈ అవేర్నెస్ అనేది మీరు రైతుల్లో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. మేడం మీరు కొంచెం యాక్చువల్ డిమాండ్ ఎంత మనకి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ ఎంత చేసి ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది, ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఈ మండలానికి ఎంత ఉందని ఫీడ్బ్యాక్ ఇస్తే కరెక్ట్గా చేరింది. అందువల్ల ఆపో తెలియదు సాగు చేసింది కూడా ఏంటంటే పత్తి ఎక్కువగా చేశారు. కందికి ఎక్కడా కూడా యూరియా అనేది డిమాండ్ లేదు. ఓవరాల్గా చూసుకుంటే మన మండలంలో యూరియా డిమాండ్ అయితే అంత ఏం లేదు సార్. కానీ మేము ముందస్తుగానే అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి ఒక 100 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మీరు సఫిషియంట్ ఇప్పటి వరకు. ఇప్పుడు మిరప నాళ్ళు వేస్తున్నారు. అవి కొంచెం పెరిగిన తర్వాత మనకు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ తెప్పిస్తున్నాం. అంటే మేము యావరేజ్గా ఒక్కొక్క RSKకి 6 మెట్రిక్ టన్స్ తెప్పిస్తున్నాము. ఇంకా కావాలి అంటే 12 మెట్రిక్ టన్స్ కూడా తెప్పిస్తున్నాము. దాంతో పాటు ఇది కూడా ఇస్తున్నాం నానో యూరియా కూడా. ఎప్పటికప్పుడు అయిపోయినాయి అంటే ఏ RSKలు అయిపోతుందని డైలీ రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాం మేము. మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి అనుగుణంగా మనం సప్లైస్ కూడా వేస్తున్నాం. మార్కెట్ నుంచి కూడా సఫిషియంట్ క్వాంటిటీ ఇస్తున్నారు. ఒక రోజు మేము ఇంటెంట్ పెడితే చాలు, మళ్ళీ వెంటనే మాకు నెక్స్ట్ డేకి వచ్చేస్తున్నాయి. దీని గురించి కూడా ఎవరు ఆధారపడవలసిన అవసరం లేదు. విషయాన్ని కొంచెం అందరికీ అవేర్నెస్ విలేజెస్లో తెలియజేసేట్టు చేస్తే ఈ అపోహలు తొలగిపోతాయి. ఏదో ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ అయిపోయి యూరియా దొరకలేదు అనేటంటే యూరియా ఎప్పుడు వెళ్ళినా మనకు దొరుకుతుంది, ఇబ్బంది లేదు అనే ఫీలింగ్ ఉంటే ఎవరు వాళ్ళు ముందు పెట్టుబడి పెట్టుకోవాలని రైతు అయిపోయి ఏ రైతు కోరుకోరు. దొరకదనుకున్నప్పుడే ముందు పెట్టుబడి పెట్టుకుంటాడు. కానీ లేకపోతే అసలు ఏ రైతు కూడా ముందు వెళ్ళి ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి, అది మళ్ళీ గడ్డ కట్టింది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ అపోహని ప్రజల్లో తొలగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎవరి లెవెల్లో వాళ్ళు మీరు విలేజ్ లెవెల్లో రైతులతో ఇంటరాక్ట్ అయ్యడానికి సబ్జెక్ట్ని క్లియర్గా ఫీడ్బ్యాక్ ఉంది. సెకండ్ వన్ కలెక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే శానిటేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సీజన్లో మనం రీసెంట్గా ఒక విలేజ్ చూస్తున్నాం గుంటూరు దగ్గర తురకపాలెం అనే విలేజ్ టౌన్ ఆనుకునే ఉంటుంది.
చింతపాల విలేజ్, వెరీ నియరెస్ట్, ఆల్మోస్ట్ ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసే విలేజ్ అనమాట, వన్ ఆఫ్ ది కలిసే విలేజ్. ఆ విలేజ్లో తెలియకుండానే నార్మల్ ఫీవర్స్ వచ్చేసి ఇప్పుడు 40 మెంబర్స్ చనిపోయారు గత 6 నెలలు. అది ఎందుకు వస్తుందనేది ఇప్పుడు పబ్లిసిటీ అయ్యింది. ఇప్పుడు ఆ విలేజ్లో అంతా హెల్త్ క్యాంప్స్ పెట్టి అంతా చేస్తారు. కాబట్టి ఇలాంటి విష జ్వరాలు పెరుగుతున్నాయి కాబట్టి అది జ్వరమే అనుకుంటున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు, చనిపోతున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు. చూడటానికి జ్వరం లాగుతుంది కానీ ప్రాబ్లమాటిక్. అట్లా విష జ్వరాలు వస్తున్నాయి కాబట్టి శానిటేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంటే శానిటేషన్ ఎలా జరుగుతుందో పరిశీలించడానికి అదొకటి చూడకున్నారు. అలాగే మెడికల్ అండ్ హెల్త్ పిహెచ్సిలో కానీ విలేజ్ క్లినిక్స్లో కానీ టెస్ట్లు అందుబాటులో ఉంటాయా, డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారా, నర్సెస్ అందుబాటులో ఉంటున్నారా లేదనేది పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోమని అడుగుతున్నారు. కాబట్టి మీరందరూ మీ కోఆర్డినేషన్ స్టాఫ్ విలేజ్లోనే ఉంటారు కాబట్టి మీ స్టాఫ్ అందరికీ ఈ పాయింట్ మీద కూడా అవగాహన చేయండి. ఎక్కడ పంచాయతీ సెక్రటరీలు ఎవరు ఉంటారో వాళ్ళకి రాత్రి డిపిఓ గారు ప్రఫార్మా పెట్టారు. ఆ ప్రఫార్మా ప్రకారం కంప్లీట్ అవుతుందా లేదా చేయాల్సిన బాధ్యత ఉంది. అది కంపల్సరీ. అదొకటి నెక్స్ట్ చోక్ ఫిక్స్, అది ఏపీఓ గారు ఏపీడీ చూస్తారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయిన ఫీల్డ్కి వెళ్తున్నారు చూస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ రైనీ సీజన్లో ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయండి. మీరందరూ దీంట్లో ఒకరినొకరు ఇంటరాక్ట్ అయ్యి రైతులకైతే ఈ అపోహం తొలగించాల్సిన బాధ్యత మీ విలేజ్ లెవెల్ స్టాఫ్ మీద ఉంది, ఇక్కడికి వచ్చే రైతు ప్రజల మీద. ఎందుకంటే అపోహం తొందరగా నమ్మి నాకు మళ్ళీ రేపు దొరికిందో దొరకదు ఇప్పుడే కొనుక్కోవాలనే కాన్సెప్ట్తో ఒకేసారి పోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ అపోహ అనేది లేదు. ఎప్పుడు వచ్చినా యూరియా కావాలి సఫిషియెంట్గా ఉంది. మోరోవర్ మేడం గారు చెప్పినప్పుడు ఇక్కడ మెట్ట పండుగ చాలా తక్కువ వాడతారు యూరియా, అందువల్ల అలాంటి అవసరమే లేదు. ఆ యాంగిల్లో కూడా మీరు మీ లెవెల్లో కూడా మీరు ఫీడ్బ్యాక్ అదే మీ అందరికీ కోరుకుంటున్నాను. నేను విలేజ్ విజిట్స్కి వెళ్తాను, అక్కడ కొంతమంది రైతుదారులు కూడా ఇంటరాక్ట్. ఎందుకంటే వర్షాలు పడినప్పుడే రైతులు పంటలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అది ఈ సంవత్సరం వర్షాలు కాస్త ముందుగా రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా రైతులందరూ కూడా ఏదో ఒక పంట వేసి మనందరికీ భోజనం పెట్టాలి కదా. రైతులు పండిస్తేనే మనందరికీ భోజనం వచ్చే కార్యక్రమం కాబట్టి వాళ్ళు హడావుడిగా పంటలు వేయడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో రైతులు ఎంతో కష్టపడతారు. వాళ్ళకు మన అగ్రికల్చర్ ద్వారా ఎన్నో సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాం. కానీ అంతకన్నా వాళ్ళకు సీనియారిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తరాల గురించి ఎప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెద్దలు కానించి ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎప్పుడు ఏ బలం ఏ ఎప్పుడు మంది వేయాలని కూడా తెలుసు. కానీ ఇప్పుడు వచ్చే టెక్నాలజీలో కొత్త సమస్యలు కొత్త తెగులు వస్తూ ఉంటాయి కాబట్టి అవి కూడా మన అగ్రికల్చర్ వాళ్ళ ద్వారా అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా మనం కొన్ని సూచనలు పాటించాలి. అది పాటించినట్లయితేనే రాను రైతులకు పెట్టుబడి తక్కువతోటి లాభం ఎక్కువ వచ్చే విధంగా వాళ్ళ సలహాలు మనం పాటించాలి. కొంతమంది మాకు తెలిసిలే మీరు చెప్పేది అనేది కూడా అంటారు. కానీ మీకున్న అనుభవం లేదు, వాళ్ళు చదువుకొని రీసెర్చ్ చేసి చెప్పే మాటలు వేరని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి. మరి అదేవిధంగా రైతులు మనకైతే మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎక్కువ ఈరే వాడే అవసరం రాదు. ఎందుకు రాదంటే మనకు కాలవేరే కాదు, కాలవేరియాలలో ఎక్కువ వాటర్ ఉంటాయి. ఆ వాటర్కు వేసిన పంట ఉరకెత్తి అవి చచ్చిపోయే రీతిలో ఉంటాయి. వాళ్ళకి అది అక్కడ అవసరం. ఈరే కొంచెం చల్లుతారు, అది వాళ్ళకి అవసరం. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముందు చూపుతోటి ఎక్కడ ఏరియా కొరత అనేది మన రాష్ట్రంలో లేదు. కానీ కావాలని పనిగట్టుకొని ఈ వైసీపీ నాయకులకి ఎక్కడ పని లేదు. వాళ్ళు ఎక్కడో ఫోటోలు పక్క రాష్ట్రాలలో కీలో నిలబడ ఫోటోలు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఇట్లా జరుగుతున్నారని ఒక సోషల్ మీడియా ద్వారా మన రైతులందరినీ కూడా తప్పుగా పట్టించే పరిస్థితి వచ్చారు. అవన్నీ మీరు నమ్మద్దు, నమ్మే పరిస్థితి లేదు. మన నియోజకవర్గానికి వస్తే ప్రతి రైతు సేవా కేంద్రాల్లో
కనీసం 150 బస్తాలు యూరియా ఉంది. అది నేను కూడా స్వయంగా పోయి చూశాను. మీరందరూ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒకటే చెప్తున్నా, మీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్న యూరియాను రైతులు ఎవరు అడిగినా తక్షణమే వాళ్ళకి ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళా మేడం గారు చెప్పినట్టు మళ్ళా మనం ఎన్నో తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అందుబాటులో లేనప్పుడు అక్కడ ఉన్న కొంతమంది నాయకులు కావాలని పరిగెట్టుకొని రైతులకు యూరియా దొరకట్లేదు, కిలో నిలబడుతున్నారని ఒక పేరుకు వాట్సాప్లు పెట్టి రైతులు ఆందోళన రీతిగా ఇచ్చే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు, మన నియోజకవర్గంలో అయితే అసలే లేదు. ఇప్పుడు అన్ని స్టాక్ ఇంకా తీసుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియా స్టాక్ ఉంచి రైతులు రావట్లేదు సార్, ఇంకా వస్తే అందరికి ఇద్దామని మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు. వీళ్ళు నిన్న కూడా మనం చూసాము, మరి వైసీపీ నాయకులు కావాలని రైతులను ఎంతో ప్రోజ్ చేసినా కానీ రైతులు రాలే. ఎందుకంటే నిన్న చేసిన వాళ్ళ ధర్నాలు అది ఒక పేరు. ఎందుకంటే ఎక్కడ రైతుకు యూరియా కొరత లేదు, వాళ్ళకు ఇబ్బంది లేదు. రైతులు ఎవరి నుంచి వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకు ఇబ్బంది జరిగితే వస్తారు, రైతులు రాకనేది కాదు, వాళ్ళకి ఇబ్బంది జరిగితే వస్తారు. ఆ ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ పుష్కలంగా యూరియా అవసరం మేరకు మనకు ముందే రైతు కేంద్రాల్లో పెట్టారు. మన సొసైటీ ద్వారా యూరియా ఉంది. మరి అదేవిధంగా ప్రైవేటు డీలర్లు ఉన్నారు, వాళ్ళ కాడ కూడా యూరియా మనకు పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్లు అయితే రైతులకు మంచి మంచి సూచనలు, మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు పంట పండించే విధంగా వాళ్ళు పండిస్తేనే మనకు తిరిగి ఇబ్బంది లేకుండా ఉంటారని సమానంగా మిమ్మల్ని వల్ల కోరుతా ఉన్నాం. వాళ్ళందరికీ సూచనలు ఇవ్వాలి ప్రతి రైతుకు. ఇప్పుడు కొంతమంది పంట వేసి ఉంటారు, అవి మీరు ఆ పొలాల్లోకి వెళ్తే కానీ ఆ ఏం పంట వేసింది, ఏమి పండిస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. మీరు కూడా పొలాల్లోకి తిరగాలి, తిరిగి వాళ్ళకు రైతులకు సలహా ఇస్తే ఇంకా మంచి పంటలు వాళ్ళకు లాభసాటిగా ఖర్చు తగ్గించే విధంగా మీరందరూ వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా మరి శానిటేషన్ చెప్తా ఉన్నారు. మరి శానిటేషన్ అంటే వర్షాకాలంలోనే పల్లెల్లో ఇబ్బంది, వర్షం వచ్చినప్పుడే బాగా ఇబ్బంది. ఈ వర్షాకాలం 3 నెలలు ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ సెక్రటరీలు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి వారానికి ఒక రోజన్నా ఊర్లో ప్రతి బజార్ తిరగండి. ఏ బజార్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నదో అక్కడ మీరు దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా ఆ వాటర్ ఉంటే పక్క పోయే విధంగా చేయించాలి. ఇంకా ఏదైనా ఎక్కువ ప్రాబ్లం ఉంటే మండల లెవెల్లో మన ఎస్ఐ గారు స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు కూడా చెప్పాలి. అదేవిధంగా మండలంలో 18 పంచాయతీలు ఉన్నాయి. ఈ 18 పంచాయతీలో కూడా సార్ అప్పసము పంచాయతీ సెక్రటరీల మీద వదిలేస్తే కుదరదు సార్, మీరు టీము ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ గారు కూడా ఏదో ఒక ఊళ్ళో ఏదో ఒక రోజు విజిట్ చేస్తే అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ అలాంటి పనిచేస్తారని మరి మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే మీరు పోయినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు సార్ వస్తున్నాడు, ఏదైనా అక్కడ బాగలేకపోయి ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాకు ఇబ్బంది ఉండదేమనేది వాళ్ళు ఆలోచించుకోవాలని ఉంటుంది. మీరు ఖచ్చితంగా వారానికి ఒక ఊరు ఏదో ఒక ఊరు ముందుగానే చేసుకొని ఎంపీ గారు చాలా ఇదిగా చెప్తున్నారు, చాలా చెప్తారు. కానీ రోజు పోతే ఇక్కడ మళ్ళా మేమేదో చదివితే ఏం చెప్పారు, మీరు చెప్పారు మేము పల్లెలకు పోయినామని చెప్పారు. మా ఎంఆర్ గారి దగ్గర పోయినప్పుడు రోజు ఈసీ ఏం చూస్తున్నాడు మా ఎంఆర్ గారు. ఏం చేస్తారు సార్ కలెక్టర్ గారు ఈసీ, మరి ఏం చేస్తాం మేము కూడా అక్కడ పోయి చూసి మేము కూడా రావాల్సి వస్తుంది. వాళ్ళంటే అట్లా ప్రతిరోజు మీరు పల్లెలకు వెళ్తే ఇక్కడ మండలంలో అభివృద్ధి గుర్తుపడుతుంది సార్. అది ఖచ్చితంగా మీరు ఏంటంటే వారానికి ఒక రోజు ఏదో ఒక ఊరు పెట్టుకోండి. ఆ ఊర్లలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మీరు విజిట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ 3 నెలలు మనం ఎవరికి కూడా చిన్న చిన్న జ్వరాలు ఏది లేకుండా చూడటానికి అవకాశం ఉండాలని చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా మీరు ఒకటే ఫైనల్గా రైతులు ఖచ్చితంగా మంచి సలహాలు తీసుకోండి, మంచి పంట పండించేదానికి మీరు సలహాలు పాటించాలని.
మరి ఎవరో చెప్తారు వాట్సాప్ లో ప్రతి వాళ్ళకి చెల్లుంది, వాళ్ళు కొంతమంది కావాలని ఎక్కడో కీలో నిలబడ్డ రైతు ఫోటోలు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా జరుగుతుంది అనే రీతిగా చేసేసరికి ఇప్పుడు మన రైతులు కూడా అబ్బో మనకి ఈది లేదేమో, మనం ఇబ్బంది పడతామేమో అనే రీతిగా ఆందోళన చెందుతా ఉన్నారు. అవన్నీ మీరు అవగాహన వదిలేసి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ కొరత లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మీరు ఎలాంటి వాళ్ళకు వాట్సాప్ లో మీరు వాటిని గమనించాలి. ఎక్కడ ఫోటో ఈ మన రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతుందా, మన మండలంలో ఏమైనా జరుగుతుందా అని మీరు అది చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా పదే పదే కోరుకుంటూ ఖచ్చితంగా మీరు సలహాలు పాటించండి. మీకు ఎక్కడా ఇబ్బంది లేదు. యూరియా మీకు ఎన్ని కావాలన్నా మన నియోజకవర్గంలో ఎక్కడ కొరత లేదు. మన ఏవో గారు చెప్పినట్టు ప్రతి వైద్య సేవా కేంద్రాల్లో 6 టన్నులు 7 టన్నులు ఇప్పుడు సెకండ్ సాగుతుంది. అది ప్రత్యక్షంగా నేనే మొన్న కొన్ని చూశాను. మీరు ఎవరు ఇబ్బంది పడే పని లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంటికాడ కూడా రాని రైతులందరికీ కూడా చెప్పాలని మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ